హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో పొడి పొడిగా వస్తుంది. నేను ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా సేమియాని ఫ్రై చేసుకున్నాను. కడాయి కూడా పెట్టేసుకున్నాను. వీడియో అవుతుంది కానీ మళ్ళీ ఆఫ్ అయిపోయింది. అందువల్ల అంటే ఇందులో మళ్ళీ ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, మినపప్పు, పలుకులు, జీడిపప్పు ఇప్పుడే ఫ్రై అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది. తిన్న వాళ్ళు కూడా త్వరగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా నచ్చుతుంది సేమియా ఉప్మా. రవ్వతో చేసిన దానికన్నా సేమియాతో చేస్తే చాలా నచ్చుతుంది. ఇది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యింది కదా, కొంచెం ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం క్యారెట్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు క్యారెట్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యేదాకా సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవాలి కదా. చూద్దాము. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. క్యారెట్ని ఇలా ఫ్రెష్ చేస్తే అలా అయిపోవాలి. అంతవరకు ఫ్రై చేసుకోండి. నేను ఈ గ్లాస్తో 1.5 తీసుకున్నాను. వాటర్ కూడా 1.5 తీసుకోవాలి. అలా అయితేనే మనం పొడి పొడిగా వస్తుంది. చూడండి, 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. మనం ఏ కప్తో తీసుకుంటే ఆ కప్తోనే మనం ఎంత సేమియా తీసుకుంటున్నామో అంతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వద్దు. అలా అయితేనే పొడి పొడిగా వస్తుంది. కొంచెం వాటర్ మరిగేదాకా ఉందాము. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. వాటర్ బాయిల్ అయిపోయింది. వాటర్ అంతా ఇలా బాయిల్ అయిపోయింది కదా. అప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా మొత్తం యాడ్ చేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. ఈ స్టవ్ మాత్రం హైలోనే పెట్టుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా హైలోనే పెట్టుకుందాం. దీన్ని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు హైలోనే ఉండాలి. ఇప్పుడు చూద్దాము, దగ్గరికి అయిపోయిందేమో. చూడండి, మొత్తం నీరు అయిపోయినట్టే ఉంది కదా, కానీ ఇంకా కొంచెం కింద ఉంది. చూడండి, ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ సిమ్లోనే ఉండిద్దాం. మొత్తం అస్సలు అంటుకోదు. చాలా పొడి పొడిగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూద్దాం. ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోతుంది. చూసారు కదా, అస్సలు సేమియాకి అంటుకోదు. చూడండి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. పొడి పొడిగా ఉంటుంది.
చూడండి, అస్సలు అంటుకోదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.